అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సర్కార్పై ఆయన నిప్పులు చెరిగారు. డీఎంకే సర్కార్ అవినీతికి చిరునామాగా మారిందన్నారు. అంతేకాదు తమిళనాడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాగా తిరుచ్చిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో దాదాపు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి. దాదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులను కూడా ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. తమిళనాడు పర్యటన సందర్భంగా తిరుచిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రధాని నరేంద్ర మోదీ ఎండగట్టారు. 2021 ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రజలకు డీఎంకే అనేక హామీలిచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ హామీలను నమ్మే ప్రజలు డీఎంకే పార్టీకి పట్టం కట్టారన్నారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఎన్నికల హామీలను నెరవేర్చడానికి స్టాలిన్ సర్కార్ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాదు డీఎంకే సర్కార్ అవినీతికి చిరునామాగా మారిందన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక ఏటీఎంలా మార్చుకున్నారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు తమిళనాడు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కుటుంబ రాజకీయాలకే స్టాలిన్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా పరిణామాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను భారత్ నిశితంగా గమనిస్తోందన్నారు. అంతేకాదు మిడిల్ ఈస్ట్లో భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణ ప్రారంభం కాగానే అనేక గల్ఫ్ దేశాల్లో వేలాది మంది భారతీయులు చిక్కుబడిపోయిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే అనేక గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో భారత్లో చమురు అలాగే గ్యాస్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదంతా అర్థం పర్థం లేని ప్రచారమని ఆయన కొట్టిపడేశారు. గ్యాస్ కొరత ఏర్పడిందన్న అనుమానాలు రాగానే అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. అయితే ఆయిల్ రిఫైనరీలకు సంబంధించి ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఎల్పీజీ ఉత్పత్తిని 10% పెంచవలసిందిగా చమురు శుద్ధి కర్మాగారాలకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. తమ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బహిరంగ సభకు ముందు తిరుచిలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5,655 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అలాగే శంకుస్థాపనలు కూడా ఆయన చేశారు. నాగర్కోయిల్, చెర్లపల్లితో పాటు అనేక ఇతర నూతన రైళ్ల సర్వీసులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఇందులో నాగర్కోయిల్ చెర్లపల్లి అమృత్ భారత్ రైల్ నెల్లూరు గుంటూరు మార్గంలో వెళ్తుంది. అలాగే పోదనూర్ ధన్బాద్ అమృత్ భారత్ రైళ్లు రేణిగుంట, నెల్లూరు, విజయవాడ, దువ్వాడ మార్గం గుండా వెళ్తుంది. కాగా తమిళనాడులో ఎన్డీఏ కూటమికి అన్నా డీఎంకే నాయకత్వం వహిస్తోంది. కూటమిలో బీజేపీతో పాటు మరికొన్ని ద్రవిడ పార్టీలు కూడా ఉన్నాయి. డీఎంకే కూటమిపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతనే ఎన్డీఏ కూటమి నమ్ముకుంది. ఏదేమైనా తమిళనాడు ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైనట్టే భావించాలి.